భరత్ అనే నేను సినిమా సక్సెస్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా మహర్షి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా గురించి ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా తెరపై అద్భుతంగా మే 9వ తేదీన ఆవిష్కరించడం ఖాయమని వెల్లడించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో వైరల్ గా మారింది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ లాంటి క్రేజీ యాక్టర్ మహర్షి సినిమాని సుమారు 70 కోట్ల వ్యయంతో 150 రోజుల్లో తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది. ఈ క్రమంలో ఈ సినిమా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాలీవుడ్ రేంజ్ పెరిగిందనడానికి ఇది ఉదాహరణ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహేష్ బాబు సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. థియేట్రికల్ రైట్స్ 90 కోట్లకు అమ్ముడవడం జరిగిందని ట్రేడ్ రిపోర్టు. శాటిలైట్ హక్కులు భారీ ధర చెల్లించి జెమినీ టెలివిజన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా 100 కోట్ల బిజినెస్ చేయడం ఇది మూడోసారి. ప్రిన్స్ గత చిత్రం భరత్ అనే నేను సినిమా 102 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం. ఏపీ, తెలంగాణకు సంబంధించిన హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇక నైజాం ఏరియా హక్కులను 18 కోట్లకు, సీడెడ్ హక్కులను 15 కోట్లకు అమ్మడం జరిగిందని వెల్లడిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయిందనే టాక్. మహర్షి మూవీ ఓవర్సీస్ రైట్స్ అమ్మకం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 12 కోట్లు చెల్లించి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఇది మహేష్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ బిజినెస్ అని చెప్పుకుంటున్నారు.